స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా. నీ ప్రేమను ఇలా పంచెదము యేసయ్యా, నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. నీ మందిరమును ఒక వరముగా మా కొసగినావు యేసయ్యా. నీ మహిమను శాశ్వత పురుషోత్తమా, పవిత్రోత్తమా, పుత్రోత్తమా, యాజకోత్తమా, యాజకోత్తమా, యాజకోత్తమా. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. తకిటతా 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 నం తకిటతా తకిటతా అజం 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 తకిటతా. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. పులకించిన తనువు నాట్యము చేసి, పులకించిన తనువు నాట్యము చేసి, ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. ధిరన 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 తోం తోం తాంగిడి గడుపు తోం 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 తాంగిడి గడుపు తోం తోం. స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం. దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. ధని స మ మ మ మ ధని స గ గ గ
స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే నన్ను నడిపించుట నీకు సాధ్యమే హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా సమస్త సృష్టిని ఒకటిగా చేయుటకును పరమును వీడి భువికి వచ్చిన ప్రేమ స్వరూపిణి దర్శించి పూజింప త్వరపడి రండి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం మంగళహారతి ప్రేమతు గైకు గురుకుల మారండి
గురుకులమారండి, దివ్య బలి పూజలు సమర్పించగను గురుకులమారండి, గురుకులమారండి. మంగళహారతి ప్రేమతో గైకు గురుకులమారండి, గురుకులమారండి. దివ్య బలి పూజలు సమర్పించగను గురుకులమారండి, గురుకులమారండి. మంగళహారతి ప్రేమతో గైకొన ప్రభు జనమారండి, ప్రభు జనమారండి. దివ్య బలి పూజలో ప్రార్థించగను ప్రభు జనమారండి, ప్రభు జనమారండి. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించా. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణల దేవుని బిడ్డగా జీవించా. మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దే దివ్యమైన ఆలయానికి, పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. మనసుకు శాంతి ఊరటనిచ్చు దివ్యమైన ఆలయానికి, పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఇక్కడకు విచ్చేసినటువంటి మేత్రానుల వారికి, గురువులకు, విశ్వాసులందరికీ కూడా పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రము తరపున, పెదవడ్లపూడి విచారణ తరపున మీ అందరికీ కూడా స్వాగతము పలుకుతూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ పెదవడ్లపూడి విచారణలో పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రము తరపున
మేము కొనియాడేటటువంటి పరిశుద్ధ ఫాతిమా మాత మహోత్సవం ఎంతో మా అందరికీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి రోజు. అలాంటి గొప్పదైనటువంటి ఈ పండుగ దివ్య బలి పూజను నిర్వహించడానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ మిత్రానులైనటువంటి మహాఘనత వహించినటువంటి చిన్నాబత్తిని భాగీయ తండ్రి గారికి ప్రత్యేక విధంగా అందరము కూడా కరతాళ ధ్వనులతో గట్టిగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ప్రత్యేక విధంగా తండ్రి గారా, మా యొక్క మిఖాయిల్ వారి పుణ్యక్షేత్రము తరపున మేమందరము కూడా మీకు స్వాగతము పలుకుతూ ఉన్నాము. ప్రత్యేక విధంగా మా పుణ్యక్షేత్రము కోసమై, విచారణ గ్రామాల కోసమై విశ్వాసులందరి నిమిత్తమై ప్రార్థించవలసినదిగా సవినీయముగా మేము కోరుచు ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన గురువులు, విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ శౌరి మరియు వారికి సహాయపడుతూ ఉన్నటువంటి గురువు అశోక్, ప్రియమైన అంతోని వారి శ్రైన్ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జ్యోతిరాజు, రెవరెండ్ ఫాదర్ పిల్లి అంతోని, మన గ్రామంలో ఉన్నటువంటి బోర్డింగ్ రెక్టర్, మరియు మన మధ్యన ఉన్నటువంటి ఫాదర్ మధు బాలస్వామి, మార్నింగ్ స్టార్ కాలేజీలో కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్గా చేస్తున్నారు. మరి ఇటుపక్క ఫాదర్ అంతోని మంద అంతోని, నూతకి విచారణ ఫాదరు, మరియు ప్రియమైనటువంటి గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, ప్రియమైన బాలబాలికలారా, యువకులారా, ఈనాడు మనం పరిశుద్ధ ఫాతిమా మాత పండుగను మనం గొప్పగా వేడుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ ఫాతిమా మాత పండుగ మనం ఈ యొక్క మిఖాయిల్ పుణ్యక్షేత్రంలో 2 పండుగలు గొప్పగా చేసుకుంటూ ఉంటాము. మరియు క్రిస్మస్ పండుగ కూడా అతి ముఖ్యముగా వేడుకుంటాము. సంవత్సరంలో మనకు ఎప్పుడు 2-3 సార్లు పండుగలు వస్తూ ఉంటాయి. ఈ పండుగల్లో మరి ఈనాడు ప్రత్యేకమైనటువంటి విధముగా మనం పరిశుద్ధ ఫాతిమా మాత యొక్క మహోత్సవాన్ని గొప్పగా వేడుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఫాతిమా మాతగా వెలసినటువంటి 1917వ సంవత్సరంలో మరి ఈనాటికి దాదాపుగా 108 సంవత్సరాలు పరిపూర్తి అయినటువంటి ఆ మాత యొక్క వరాలు, ఆ మాత యొక్క దీవెనలు, ఆ మాత యొక్క ఆశీస్సులు మనం ఎన్నో విధాల పొంది ఉన్నాం. కాబట్టి మనం ఆ యొక్క తల్లి దీవెనలు పొందినందుకు గాను దేవునికి ధన్యవాదాలు తెలియజేయాలి. మరి తల్లిని కూడా వేడుకోవాలి. ఆ మరి తల్లి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని, మనల్ని కాపాడాలి అని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. అలానే ఈనాడు మనం మే 1 రోజున కార్మికుడైనటువంటి జోజెఫ్ గారి పండుగను కూడా కొనియాడుకుంటూ ఉన్నాం. పునీత జోజెఫ్ గారు, మరియమ్మ గారిని తలుచుకోగానే జోజెఫ్ గారు గుర్తుకు వస్తారు. జోజెఫ్ గారిని తలుచుకోగానే మరియమ్మ గారు గుర్తుకు వస్తారు.
వీళ్ళిద్దరిని తలుచుకోగానే మనకు దివ్యబాల యేసు గుర్తుకు వస్తారు. ఒక ఆదర్శ కుటుంబం అయినటువంటి తిరు కుటుంబం మనకు గుర్తుకు వస్తుంది. కాబట్టి ఈ పండుగలో మనం ఈనాడు ముఖ్యమైనటువంటి ఈ తిరు కుటుంబం యొక్క పండుగనే మనం సాక్షాత్తు కొనియాడుకుంటూ ఉన్నాం. అనుకోకుండా ఈ యొక్క పండుగ మార్చడం వల్ల మనం ఈరోజు ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ పూజలో ప్రత్యేకమైనటువంటి విధంగా దేవుని ప్రార్థించుకుందాం, దేవుని దీవెనలు పొందుదాం, మరియు ఆయన మనకు చేసినటువంటి మేలులకు గాను మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పశ్చాత్తాప హృదయంతో ఈ పూజలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందుదాం, దేవుని యొక్క దీవెనలు పొందుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా.
సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మిమ్ము స్తుతించి ఘనపరచి ఆరాధనలు స్తుతి మహిమలు మీకే, మహావైభవం ఘన ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలు మీకే, మహావైభవం ఘన ఆరాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రుల మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రుల మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో బితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మహాఘనతతో బితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మిమ్ము వేడెదము. విజయపు దేవుని మహిమలో మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడువారా. విజయపు దేవుని మహిమలో మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడువారా. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. ప్రార్థించుదము. దయామయులైన ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితేవే. మేము లోక రక్షణము కొరకు పశ్చాత్తాప క్రియలయందును ప్రార్థనలయందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతట వ్యాపింపజేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయునట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ప్రభువునందు ఆనందింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము
61వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నా జాతులన్నింట సుప్రసిద్ధులు అగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను, విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణము దాల్చిన వధువు వలె శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలపించును. జాతులెల్లా ఆయనను సన్నుతింతును. ఇది ప్రభువు వాక్కు. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. ఏనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. రెండవ పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం. రెండవ పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు మరియు 10వ వచనం. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్లు, వానలు ప్రారంభమయ్యాను. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండేను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండేను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్మలు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టుచుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను.
అంతటా సమస్త జాతులను తన ఇనుపదండములతో పరిపాలింపగల కుమారుణ్ణి ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతట దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలయనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. మాటలాలకించి పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. నా మాటలాలకించి పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించుచుండెను.
ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గరవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొని ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలీయులకు సహాయము చేసెను. తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలులకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తెముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువులారా, కన్యాస్త్రీలారా, వడ్లపూడి గ్రామ క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు మనం మన గ్రామ పండుగ అయినటువంటి ఫాతిమా మాతను కొనియాడుకుంటూ ఉన్నాం. ఆ మాతను స్మరించుకుంటూ ఉన్నాం. ఆ తల్లిని మన యొక్క తల్లిగా ఎంచుకుంటూ ఉన్నాం. ఆమె ఒక 6 నెలలు 1917వ సంవత్సరంలో మే నెల 13వ తారీఖు నుండి అక్టోబర్ 13, 1917వ సంవత్సరం వరకు 3 సార్లు ఆ పోర్చుగీస్ పిల్లలైనటువంటి ఫాతిమా అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో మరి దర్శనమివ్వడం, వారితో ముచ్చటించడం, వారికి సందేశం ఇవ్వడం అనేటువంటిది మనం వింటూ ఉన్నాము. మనం ప్రతినిత్యం తరచుగా ఈ పండుగను కొనియాడుకుంటూ ఉన్నాము. ఈ గొప్ప కార్యాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. మేరీమాత దర్శనమిచ్చి వాళ్ళని అడుగుతూ ఉంది, ప్రార్థించండి, రోజరీ ప్రార్థన చేయండి, అనగా జపమాల చెప్పండి అని ఆమె తెలియజేస్తూ, ఈ జపమాల ఎందుకు చెప్పాలి అన్నటువంటి దానికి కారణం, ప్రపంచవ్యాప్తముగా శాంతి నెలకొల్పబడాలి.
ప్రపంచంలో శాంతి, రోజరీ ఫర్ ద వరల్డ్ పీస్. శాంతి, సమాధానము రావాలి ఈ ప్రపంచంలో అని అంటే ఈ యొక్క జపమాల ప్రార్థించాలి అని తెలియజేస్తాం. జపమాలలో అటువంటి శక్తి, అటువంటి బలం, మార్చగల అటువంటి బలం ఆ యొక్క జపమాలకు ఆ మరీ తల్లి ఇచ్చింది. ఫర్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వార్ 1 ఆనాడు జరుగుతూ ఉన్నటువంటి ప్రపంచ యుద్ధం, ఆ యుద్ధం ఆగిపోవాలి అని ప్రార్థించండి అని. ఈ జపమాలకు ఉన్నటువంటి శక్తి ఏంటి అని అంటే ప్రపంచ యుద్ధాలు కూడా ఆగిపోతాయి, కలహాలు కూడా మరి సద్దుమణుగుతాయి, శాంతి నెలకొల్పబడుతుంది. మరియు ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ సిన్నర్స్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములు మారు మనసు పొందేటువంటి విధముగా కూడా మీరు ప్రార్థించండి. అందుకు నేను ఈ ఆయుధాన్ని మీకు ఇస్తూ ఉన్నాను అని మరీ తల్లి తన యొక్క దర్శనంలో ఈ యొక్క 3 విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు వారికి, ఆ పిల్లలకు తెలియజేస్తుంది. మరీ తల్లి ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశంలో, ఆమె యొక్క దర్శనంలో మరి 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తించవచ్చు. ఒకటి, ఇట్ ఈస్ యూకరిస్టిక్ అండ్ ప్రాఫెటిక్. ఆమె ఇచ్చినటువంటి దర్శనంలో క్రీస్తు ప్రభు రొట్టె రస రూపాల్లో నిజముగా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అని ఆమె యొక్క దర్శనం ద్వారా, ఆ యొక్క దేవదూత ఇచ్చినటువంటి సందేశంలో ఆ పిల్లలు దాన్ని ఎంతో చక్కగా గ్రహించారు. మొట్టమొదట ఇచ్చినటువంటి దర్శనంలో ద యూకరిస్ట్, దివ్య సప్రసాదం గురించి వారికి ఒక సందేశం ఇచ్చింది. ఆ దివ్య సప్రసాదంలో ఎవరు ఉంటారు అన్నటువంటి సందేశం ఇచ్చింది. దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు నిజముగా ఆయన మరుగై ఉంటూ ఉన్నాడు అన్నటువంటి దానిని తెలియజేస్తూ, ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రేయర్స్ దట్ ఏంజల్ టాట్ టు ద చిల్డ్రన్. ఆ పరలోకం నుండి వచ్చినటువంటి ఆ యొక్క దేవదూత ఆ పిల్లలకు కనిపించి 3 ముఖ్యమైనటువంటి విషయాలు వాళ్ళకు తెలియజేస్తుంది, ప్రార్థనలు నేర్పిస్తూ ఉంది. మోస్ట్ హోలీ ట్రినిటీ, ఈ యొక్క పితా పుత్ర పవిత్ర ఆత్మకు మీరు ప్రార్థించండి, ప్రార్థనలు సలపండి అని మనకు తెలియజేస్తూ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, ఐ అడోర్ యూ ప్రొఫౌండ్లీ. ఓ దేవా, ఈ యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి మిమ్మల్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, మాకు మీ అనుగ్రహాన్ని దయచేయండి. అండ్ ఐ ఆఫర్ యూ అండ్ మోస్ట్ ప్రెషియస్ బాడీ అండ్ బ్లడ్, సోల్ అండ్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రజెంట్ ఇన్ ఆల్ ద టబర్నకల్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ మందసంలో దాగి ఉన్నటువంటి ఆ అప్ప రూపంలో ఉన్నటువంటి ప్రభు, ఆయన సన్నిధి అక్కడ ఉన్నది. ఆయన సన్నిధి కోసం ప్రార్థించండి, ఆ దివ్య సప్రసాదాన్ని మీరు ఆరాధించండి, ఆ ప్రభువుని మరి దీవెనలు పొందండి, ఆ ప్రభు కోసం మీరు పశ్చాత్తాపడి మారు మనస్సు పొందండి, ఆయనను స్వీకరించండి, మీ హృదయంలోనికి రానివ్వండి అని ఆ యొక్క దేవదూతలు తెలియజేస్తూ ఉన్నారు. And through the infinite merits of his most sacred heart and the immaculate heart of Mary, క్రీస్తు ప్రభు యొక్క హృదయం నుండి జాలువారేటువంటి ప్రేమను కూడా ధ్యానించుకోండి అని తెలియజేసి, యేసు ప్రభు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రేమను మనందరినీ కూడా, ఆ యొక్క ప్రేమ వల్లే ఆయన తన హృదయాన్ని తెరచి మనందరిని దాచిపెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలి.
జోసెఫ్ వాజ్ ఏ రైటియస్ మ్యాన్. న్యాయం చేసేటువంటి వాడు, న్యాయంగా జీవించేటువంటి వాడు, దేవునికి భయపడేటువంటి వాడు, విశ్వాసాన్ని నిలుపుకున్నటువంటి వాడు, తన భార్యను నడిపించుకున్నటువంటి వాడు. చివరి వరకు బ్రతికి ఉన్న నాళ్ళు కూడా ఆయన ఆమెను కంటికి రెప్పల దివ్యబాల యేసును మరియు మరితల్ని ఎంతో దివ్యముగా, పవిత్రముగా, ప్రేమపూర్వకంగా చూసుకున్నటువంటి వాడు. రెండవది, జోసెఫ్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్యూర్ లవ్. పవిత్రమైనటువంటి ప్రేమ ఆయన హృదయంలో ఉంది. మన మాదిరి కాదు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్తారు, తీసిపోయి ఎక్కడ వేస్తాడో చెరువులో పారేసి వస్తాడు. ఓ నీకోసం తాజ్మహల్ ఇంకొకటి కట్టిస్తా అంటాడు, తీసిపోతాడు. ఇక్కడ మన ఇంటి వెనక ఉన్న ఆ కొండ వెనకకు పోయి తీసిపోయి నెట్టేస్తాడు. తాజ్మహల్ ఎక్కడుంది? అదేనా నిజమైన ప్రేమ? ఈనాడు ఎన్ని జరుగుతున్నాయి ప్రియ సహోదరి సహోదరులు. యోసేపు గారిని చూడు, ఏ విధముగా దేవునికి భయపడి ఒక రైటియస్ మ్యాన్గా, ఒక గొప్పవాడుగా, హృదయం నిండా ప్రేమతో వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. తన భార్యను ఆ గాడిద మీద కూర్చోబెట్టుకొని, కుమారుని కూర్చోబెట్టుకొని, మరి ఈయన మైళ్ళకు మైళ్ళు నడుచుకుంటూ పోయాడు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే భరించే అటువంటి, ప్రేమ అంటే సహించే అటువంటిది, ప్రేమ అంటే ఏదైనా తన కోసం చేయాలి అన్నటువంటి విధముగా జీవించే అటువంటి. భార్య భర్తల మధ్య అటువంటి ప్రేమ ఉండాలి మీకు. అటువంటి ప్రేమ. పిశాచికి దాసోహం అయితే ఆ పిశాచి చూపించేటువంటి తాజ్మహల్ వేరే ఉంటాయి. ఆ పిశాచి చూపించేటువంటి ఆనందం వేరుగానే ఉంటుంది. ఆ పిశాచి చూపించేటువంటి పనులు వేరుగా ఉంటాయి. కూలదోసేటువంటి పనులు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి యోసేఫ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూర్ లవ్. ప్యూర్ మన హృదయంలో ఉందా అటువంటి ప్యూర్ లవ్? పరిశీలించుకుందా ఆ విధంగా జీవించడానికి? ఆ విధంగా అటువంటి పవిత్రమైనటువంటి ప్రేమతో జీవిస్తే దేవుడు దీవిస్తాడు, తప్పక దీవిస్తాడు. నేనెందుకు దీవించబడడం లేదు, నన్నెందుకు దేవుడు ఆశీర్వదించట్లేదు అని అనుకుంటే నీలో ఏదో ఒక లోపం ఉంది. నీ విశ్వాసంలో లోపం ఉండదు, నీ పనితనంలో లోపం ఉండదు, నువ్వు చేసేటువంటి కార్యాల్లో లోపాలు ఉండవు. సరిదిద్దుకుందాం ప్రియ సహోదరి సహోదరుల. మూడవది, యోసేఫ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ హానర్. గౌరవంగా జీవించినటువంటి వాడు, గౌరవాన్ని ఇతరులకు అందించినటువంటి వాడు. He did not want to expose Mary to public disgrace. It was very easy for Joseph to bring her to public condemnation when he had found out that she was pregnant. ఆమె మరి గర్భం దాల్చింది అని అన్నటువంటి విషయం తెలుసుకున్నప్పుడు నలుగురిలో పంచాయతీ పెట్టి అందరిలోకి తీసుకొచ్చి మరి ఆ రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి ఈమె తప్పు చేసింది ఏం చేయమండి. ఆనాడు తప్పు చేసినటువంటి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపివేస్తారు. ఆ విధముగా ఆయన చేశాడా? చేయలే. నేను రహస్యముగా వదిలివేస్తాను. ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో రహస్యంగా వదిలివేస్తానని దేవుడు దూతను పంపడి ఈయన ఎట్టాగో వదిలివేస్తాను అన్నటువంటి విధముగా దూతను పంపించి యోసేపు, ఓ యోసేపు అని పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరం ఎవరికి వినపడుతుంది అని అంటే మెల్లగా ఆ యొక్క ప్రశాంతతలో నిశ్శబ్దముగా ఉండి ప్రార్థించుకునేటువంటి హృదయానికి ఆయన స్వరం వినపడుతూ ఉంది. ఆ విధముగా విన్నటువంటి ఆయన మరియమ్మ గారిని వదిలివేయలేదు, రాళ్లకు దెబ్బలకు గురి చేయలేదు. ఆమెను మరి he didn't condemn her to die. నాలుగవది, యోసేఫ్ వాజ్ ఓపెన్ టు గాడ్. దేవుని మాటను విధేయించాడు. దేవునికి తాను ఎప్పుడు దేవుడు ఏ మాట నాకు ఇస్తాడో,
ఏ విషయం నాకు తెలియజేస్తాడో అని తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఎదురు చూసేటువంటి వాడు. నీ భార్యను నీ కుమారుని తీసుకొని వెళ్ళు, హెరోదు రాజు చంపడానికి సంసిద్ధంగా ఉన్నాడు, వెళ్ళు అని తెలియజేస్తూ ఉన్నాడు. He was open to listen to God's explanation of what was going on. He listened to what the angel had told him in the dream. With his openness, Joseph understood the mystery of the virgin and his vocation. ఆ విధముగా ఆయన నమ్మాడు, ఆయన కళ నిజమైంది. ఆ విధముగా ఆ దైవ కుమారుడు ఈ లోక రక్షకుడిగా మారాడు. ఆ రక్షింపబడినటువంటి మరి ప్రజల్లో ఈయన కూడా ఒకడై మరి ఈనాడు ఆయన సన్నిధిలో ఎంతో హ్యాపీగా మరి ఆయన ఇటు అటు మరి సంచరిస్తూ ఉన్నాడు అన్నటువంటి దానిలో మరి పొరపాటు ఏమీ లేదు. తన తల్లిని మరియమ్మ గారిని తన చెంతకు తీసుకున్నప్పుడు జోజెఫ్ గారిని వదిలివేస్తారా? ఎవరు కూడా వదిలివే. మన బంధువులందరినీ వీళ్ళు నా బంధువులు, వాళ్ళు నా బంధువులు అని అనుకుంటాం. ఆ విధంగానే యోసేపు గారు మరియమ్మ గారు యోసేపు ఆ యేసు ప్రభు దగ్గర ఉండి యోసేపు గారు అట్లా నడుచుకుంటూ పోతే నాకు తెలియదు అని అంటుందా? అనదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అంతా కూడా ఈనాడు మనం యోసేపు గారిలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణాలను మనం నేర్చుకోవాలి. విశ్వాసంతో జీవించాలి, మంచితనంలో జీవించాలి, నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఈ విధముగా ఒక కుటుంబంలో మరి ఎంతో పేషెన్స్ అవసరం, ఎంతో ప్రేమ, దానికంటే మించినటువంటిది ప్రేమ అవసరం. ఈ అసూయ ద్వేషాలను మరి తీసివేయాలి అని అనుకుంటే వాటిలో ప్రేమను నింపుకుంటే తప్ప, ప్రేమ లేకపోతే ఒత్తవాడే. దేవదూతల భాషలు మాట్లాడిన ప్రేమ లేకపోతే వేస్ట్. ఆ ప్రేమ లేకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం దూతల మాట్లాడేటువంటి భాష మాట్లాడవచ్చు, వాడు ఎన్నో భాషలు మాట్లాడవచ్చు ఈ ప్రపంచం. ఆ మంచితనం, ఆ ప్రేమ లేనట్లయితే వ్యర్థులమే, ఉపయోగం లేనటువంటి మనుషులమే మనం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈనాడు ఫాతిమా మాత పండుగ సందర్భముగా ఆ తల్లి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం గ్రహించాలి. జపమాలను ప్రార్థించుకోవాలి, శాంతి స్థాపన కోసం ప్రార్థించాలి. ప్రపంచ శాంతి స్థాపన. యుద్ధాలు వల్ల నష్టాలు జరుగుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, విధ్వంసం జరుగుతుంది తప్ప శాంతి లభించదన్నటువంటి సందేశాన్ని మనం ఇతరులకు ఇవ్వాలి. జపమాల ప్రార్థించడం వల్ల ఎన్నో మనం సాధించుకోగలం. రోజు భక్తితో జపమాల చెప్పండి, దేవుడు మీకు ఎన్నో వరాలు ఇస్తాడు. మీ కుటుంబంలో ఎటువంటి కలహాలు రానియడు. శాంతితో జీవించేటువంటి విధముగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించబడడానికి ప్రయాసపడదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. భద్రమైన అభ్యంగం పొందబోవు అభ్యర్థులు ఎక్కడ ఉన్నా సరే పీట ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వారితో పాటు మనందరం కూడా లేచి నిలబడి జ్ఞానస్థానం పొందినటువంటి రోజున మనం ఇచ్చినటువంటి విశ్వాస ప్రమాణములను నూతనీకరించుకుందాం. ఆ దేవాది దేవుని బిడ్డలుగా జీవించడానికి, శక్తిని పొందడానికి అందరము లేచి నిలబడదాం. మన విశ్వాస ప్రమాణములను నూతనీకరించుకుందాం. వీళ్ళు ఇద్దరు కూడా మరి ఏదో ఒక సభలో చేరాలని కదా, సభలో చేరి కన్యాస్త్రీలుగా దైవ సేవ, మానవ సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళు ఊరు పండుగలోనే చేసుకునేవాళ్ళు, భద్రమైన అభ్యంగం పొందేవాళ్ళు. కాబట్టి ఈనాడు మన మధ్యన మరి వాళ్ళ విచారణ ఫాదర్ గారు అవకాశం లేదు అని అంటే నేనే ఇక్కడికి మరి పంపించమని చెప్పాను. జ్ఞాన తండ్రి, జ్ఞాన తల్లి వాళ్ళ బాధ్యత ఏంటంటే వీళ్ళని జాగ్రత్తగా ఆత్మ అనుగ్రహాలతో, వరాలతో పెంచేటువంటి విధముగా వీరికి ఎల్లప్పుడూ వాళ్ళు తోడుగా ఉండాలి అని, విశ్వాసంలో వీరిని నడిపించాలి అని. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా?
దాని క్రియలను విడిచిపెడుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని ఆకర్షణలన్నిటిని విడిచిపెడుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం, ఇదే తిరుసభ విశ్వాసం. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన యొక్క గొప్పతనం. Dear fathers, please extend your right hand on these children. సర్వశక్తి గల సర్వేశ్వర మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను మీ సేవకులను పాపం నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితరి. వీరికి సహాయముగాను మార్గదర్శకముగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దారుఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవ భయం అనడి జ్ఞానవరములను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఇప్పుడు క్రిస్మా తైలముతో మరి వారి నుదుటిపై సిలువ గుర్తు వేస్తూ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము అని అన్నప్పుడు వాడు ఆమెన్ అని చెప్పాలి. శ్యామలత, పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. దేవరాణి, పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. ఆమేన్. మీరు నన్ను పిలుతురేని నేను మీకు జవాబునిస్తాను అని ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో తండ్రి దేవుడు పలుకుతూ ఉన్నాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, నా నామములో మీరు తండ్రి దేవుణ్ణి ఏది అడిగినా తండ్రి దేవుడు మీకు తప్పక అనుగ్రహిస్తాడు అని వాగ్దానము చేసి ఉన్నాడు. ఫాతిమా మాత మహోత్సవమును కొని ఆడుతున్నటువంటి మనమందరము కూడా మన మనసుల్లో ఉన్నటువంటి కోరికలను, తలంపులను క్రీస్తు ప్రభువు నామములో ఆ దేవాది దేవునికి విన్నవించుకుందాం. పరిశుద్ధ ఫాతిమా మాత సహాయమున, ప్రార్థనా సహాయమున ఆ దేవాది దేవుడు మనందరికీ కూడా ఇప్పుడు మనం విన్నవించుకునే ఈ యొక్క విన్నపములన్నిటిని కూడా నెరవేర్చమని చేతులు జోడించుకొని భక్తిపూర్వకముగా విశ్వాసముతో ప్రార్థించుకుందాము. విశ్వ శ్రీసభ కొరకు మీరు ప్రపంచ నలుమూలలా వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని పలికిన ఓ మా సర్వేశ్వర, మా తల్లి శ్రీసభను, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మరియు మీ సేవకై ఎన్నుకొన్న ప్రతి ఒక్కరిని సమర్పించి ప్రార్థిస్తున్నాము. వారిని మీ ఆత్మీయ వరాలతో నింపి ఆయురారోగ్యాలను దయచేసి మీ సువార్త వ్యాప్తికై కృషి చేసే సాధనాలుగా మలుచుకొని మీ ప్రేమకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని అందరూ. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించండి. దేశ రాష్ట్ర స్థానిక రాజకీయ నాయకుల కొరకు ప్రేమ శాంతి నిలమైన ఓ దేవా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకై ప్రార్థిస్తున్నాము. సలోమాను రాజు వలె మీ ప్రజలు ప్రగతి పదంలో ముందుకు నడవడానికి కావలసిన జ్ఞానము, వివేకము వారికి దయచేయమని, ప్రజలను ఐక్యత మార్గంలో శాంతి సమాధానాలతో నడుపుటకు
వారికి మంచి సుగుణాలను, నిషాద బుద్ధిని, పవిత్రాత్మ కృపావరములను దయచేసి ప్రజలకు ఉన్నత స్థాయిలోనికి తీసుకొని రావడానికి మరియు ప్రపంచ దేశాల మధ్య ఐక్యత సోదర భావమును పెంపొందించేలా వీరిని దీవించమని కోరుతూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము అని నుడివిన తండ్రి, ఫాతిమా మాత మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. పెద్దవడ్లపూడి విచారణను మీ పవిత్ర హస్తములందు సమర్పించి ప్రార్థిస్తున్నాము. ఇప్పటి వరకు ఈ విచారణలో సేవలు అందించిన గురువులందరినీ ఆశీర్వదించండి. ప్రస్తుత విచారణ గురువులు ఫాదర్ శౌరి గారిని దీవించి ఈ మీ ప్రజలను విశ్వాస బాటలో ఆధ్యాత్మికంగా నడిపించడానికి కావలసిన శక్తిని దయచేయండి. ఈ విచారణలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబముపై మీ హేరాళమైన కృపా వరాలను కృమ్మరించండి. గడిచిన కాలమంతా వీరందరినీ కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రానున్న రోజులలో కూడా మీ ప్రేమను, శాంతి, సమాధానములను దయచేసి క్రైస్తవ విశ్వాసములో నూరంతలుగా ఫలింపచేయండి. ఆదర్శవంతమైన కుటుంబ జీవితం జీవించులాగా దీవించుమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. అనారోగ్యుల కొరకు వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని పలికిన పరమ వైద్యుడా, ఈ పవిత్ర పాదముల చెంతకు వ్యాధి బాధలతో అలసిపోయున్న ప్రతి ఒక్క వ్యక్తిని సమర్పించి ప్రార్థిస్తున్నాం. మీ అమూల్యమైన రక్తాన్ని వీరిపై ప్రోక్షింపచేసి వీరికి కావలసిన శక్తిని, శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను చేకూర్చండి. వీరి ఒంటరితనాన్ని తీసివేసి వీరికి మీరే తోడై ఉండి నడిపించండి. వీరి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి సదా వారిని మీ కాపుదలతో మరియు మనోధైర్యాన్ని, ఆత్మీయ విశ్వాసాన్ని పెంపొందించి ఆశీర్వదించమని కోరుతూ అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. విద్యార్థుల కొరకు చిన్నారి బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరచకుడు అని ప్రేమతో ఆశీర్వదించిన దేవా, మా విచారణలోని యువతీ యువకులను, చిన్నారి బిడ్డలను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. ఓ మంచి యేసువా, మీరు ఎలాగైతే జ్ఞానమందును ప్రాయమందు వర్ధిల్లారో అలాగే ఈ మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ శక్తిని, పవిత్రాత్మ వరాలు, అనుగ్రహాలతో వీరిని నింపి విశ్వాసంలో దృఢంగా బలపడి తల్లిదండ్రులకు, పెద్దలకు విధేయులై జీవించి మంచి సుగుణాలను అలవర్చుకొని పవిత్ర బాటలో సాక్షిపూరితమైన జీవితం ఎన్నుకునేలా ఆశీర్వదించండి. వారి చదువులో, ఆటపాటలలో, అన్ని రంగాలలో ఆసక్తిని చూపి లోక ఆశలకు, వ్యసనాలకు, సైతాను క్రియలకు దూరంగా ఉండుటకు కావలసిన దృఢ సంకల్పాన్ని ఒసగి అనునిత్యము మీ సంరక్షణలో వీరిని ఉంచమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రము కొరకు భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా వద్దకు రండు, మీకు విశ్రాంతినిచ్చేదను అని ఆహ్వానాన్ని ఇచ్చిన ఓ మంచి కాపరి, మీ ప్రజలను ఏకం చేయుటకు నిర్మించిన పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రం కొరకై ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది విశ్వాసులు ఈ ప్రాంగణంలోకి అడిగిడి అద్భుతాలను, హేరాళమైన దీవెనలు పొందులాగున వారిని ప్రేరేపించండి. ఈ విచారణ 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ప్రగతి పదంలో ముందుకు సాగాలని విశ్వాసంతో మీ దరి చేరిన వారందరికీ ఆత్మీయ అనుభూతిని, శాంతి సమాధానములతో నింపబడాలని ఆ దేవాతి దేవుని ప్రార్థిస్తూ మరియు ఈ విచారణలో అనుసంధానమై ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని వాగ్దానం ఇచ్చిన పునరుత్థాన క్రీస్తువా,
ఈ దినం ఈ పండుగను కొనియాడుతున్న శుభ సందర్భంలో ఈ విచారణలో విశ్వాస బీజాలను నాటి వారి అమూల్య సేవలు అందించి పరమపదించిన గురువులను కన్యాశ్రీలను విశ్వాసుల ఆత్మలను స్మరించుకుని ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేసి వారి ఇహలోకంలో చేసిన తప్పిదములను మన్నించి దేవదూతుల పునీతుల సమూహంలో ఏకమై నిన్ను స్తుతించే వరాన్ని వారికి ఇవ్వమని, మరియు పునీత మిఖాయేలు వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ యొక్క విచారణ దినదినాభివృద్ధి గావించాలని వేడుకుంటూ అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరములను ఈనాడు దేవబలి పూజను సమర్పించిన ప్రతి కుటుంబాన్ని కూడా తల్లి ఫాతిమా మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒక నిమిషం పాటు మౌనం వహిస్తూ మన కోరికలను దేవునికి విన్నవించుకుందాం. ఓ మా ప్రియపరలోకపు తండ్రి, మా గుంటూరు మేత్రాసనమును ముందుకు నడిపిస్తున్నటువంటి చిన్నాబతిని భాగ్య పీఠాధిపతులను, మా విచారణ గురువులు శౌరిబా ఫాదర్ గారిని, మా విచారణలోని ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానవరము దయచేయండి. యువకులకు కావలసినటువంటి బంగారు భవిష్యత్తును, ఉద్యోగ ప్రయత్నంలో వారికి ఉద్యోగవరమును అనుగ్రహించండి. దాంపత్య జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్యోన్య ప్రేమ యందు స్థిరపరచండి. సంతానము లేని బిడ్డలకు సంతానము నరముగా అనుగ్రహించండి. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరిచి ఆశీర్వదించండి. వృద్ధులను, వితంతులను, అనాథలను ఆదరించండి. నీ ప్రేమను పంచండి. మా పైరు పంటలను ఫలింప చేయండి. వ్యాపారములు అభివృద్ధిపరచండి. ఉద్యోగాలలో తోడుగా ఉండండి. రాకపోకలను సంరక్షించి కాచి కాపాడమని ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి పూజ్య గురువుల తలంపులు నెరవేర్చి వారి యొక్క విచారంలోని ప్రతి ఒక్క కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని కన్యాశ్రులు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా వారందరి ప్రార్థన ఆలకించి వారి మఠవాస జీవితాలలో వారికి తోడుగా ఉండి దీవించమని విన్సెంట్ ది పాల్ సొసైటీ సభ్యులను, మరేదల సభ్యులను, యువకులను, మా విచారణలో ఉన్నటువంటి అనుసంధాన సంఘాలను దీవించి ఆశీర్వదించమని ఈ మా మనవులను మీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైనా నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ, అందుకొనుమా నా అర్పణ. అందుకునుమా నా అర్పణ, విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ, విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన
సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతింపుల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును నీ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. దయామయులైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణమును చేసుకొనుచు సంతోషముతో మేము అర్పించు మా దీనార్పణలను అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన యేలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూనో ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఈ దినము మేము ఫాతిమా మాత పండుగను జరుపుకొనుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు
పరలోకమందున్న పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము మీ
కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మమ్మ మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె పవిత్ర భర్త అయిన పునీత జోజెప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మిఖాయేలు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీ సభను మా భాగ్య పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారము నీ సమ్మకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలో చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ, ముఖ్యముగా ఇక్కడ సేవలు అందించి మరణించిన గురుశ్రీ యాసార్ బషౌర్రాజు గారి ఆత్మను, సేవలు అందించి మరణించినటువంటి గురువుల మఠవాసుల ఆత్మలను, విశ్వాసములు బలపడి మరణించిన సకల విశ్వాసుల ఆత్మలను, దిక్కులేని ఆత్మలను, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలను దయతో మీ రాజ్యములో చేర్చుకొనండి. మేము నచ్చరను చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏక
నమ్మకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతాం. మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఎల్లిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం ధన్యులం. మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. సరి సరి సా సరి గారి సరి సా. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకు. విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై
పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా పరిశుద్ధ ఫాతిమా మాత మహోత్సవాన్ని ఇంత ఘనముగా జరుపుకోవటానికి, కొనియాడటానికి మంచి వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా దయచేసినటువంటి ఆ దేవదేవునికి ప్రతి ఒక్కరము కూడా నిండు మనసుతోటి హృదయపూర్వకంగా గట్టిగా కరతాళములతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. అదేవిధముగా మనందరినీ కూడా ఒక అమ్మలాగా ప్రేమిస్తూ ప్రత్యేక విధంగా మనకున్నటువంటి అవసరాలను కూడా ప్రార్థనా సహాయ రూపంలో ఆ దేవదేవునికి చెరవేరుస్తూ మనందరినీ కూడా ఆ దేవుని బాటలో నడవటానికి కావలసినటువంటి ప్రభుని అనుగ్రహాలను దయచేసేటటువంటి తల్లి పరిశుద్ధ ఫాతిమా మాత, ఆమె పేరిట మనందరము కూడా ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటూ ఉండగా ఇన్ని సంవత్సరాలు మన ఈ విచారణను ప్రత్యేక విధంగా తన ప్రార్థనా సహాయముతో దేవుని ద్వారా కాపాడుతున్నందులకు గాను, గొప్ప గొప్ప మేలులు దయచేస్తున్నందులకు గాను అందరము కూడా గట్టిగా పరిశుద్ధ ఫాతిమా మాతకు గట్టిగా కరతాళములతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఈ రోజున ఈ పండుగ మహోత్సవపు దివ్య బలి పూజను సమర్పించినటువంటి మన ప్రియతములైనటువంటి పూజ్యులైనటువంటి మహాఘనత వహించినటువంటి డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు, వీరి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన విచారణ పట్ల, పుణ్యక్షేత్రము పట్ల ఎంతో గొప్పదైనటువంటి ప్రేమ కలిగినటువంటి మనస్సు కలిగి ఉండి మన యొక్క అవసరాలను గుర్తెరిగి మన అవసరాలకు అనుగుణముగా సలహాలు, సూచనలు ఇస్తూ ఎల్లప్పుడూ కూడా తన ప్రేమామయ హృదయముతోటి మనందరినీ కూడా ప్రేమిస్తూ ఇంత గొప్పగా మనల్ని నడిపిస్తున్నటువంటి మన ఆత్మీయ తండ్రి వారు ప్రత్యేక విధంగా మన విచారణ అంటే ఎంతో ఇష్టముతో, ప్రేమతో, గొప్పగా అనేక రకాలుగా మనకు సహాయం చేస్తున్నటువంటి మన పూజ్యులైనటువంటి తండ్రి గారు, భాగ్య తండ్రి గారికి అందరము కూడా గట్టిగా కరతాళములతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారా. అదేవిధంగా నాకు ఎల్లప్పుడూ కూడా వెన్నంటుండి నడిపించేటటువంటి నా అన్నయ్య ఫాదర్ ఉన్నం కిరణ్ కుమార్ గారు, వీరి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. నేను చేసేటటువంటి ప్రతి పనిలో నాకు ఏదన్నా సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా ముందుండి నన్ను నడిపిస్తూ నన్ను ఎల్లప్పుడూ కూడా ఒక సంరక్షించేటటువంటి తండ్రిలాగా కాపాడుతూ ఉంటాడు. ఫాదర్ కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా మన పెదవడ్లపూడిలోని సెయింట్ మైకల్స్ బోర్డింగ్లో ఉన్నటువంటి ఫాదర్ పిల్లి అంతోని గారికి మనకున్నటువంటి అవసరమైనటువంటి ప్రతి సమయంలోనూ కూడా సహాయం చేసేటటువంటి వ్యక్తులు ఫాదర్ గారికి కూడా గట్టిగా కరతాళములతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఈ పండుగ రోజుల్లో మనకు సహాయం చేసినటువంటి ఫాదర్ చొప్పర్ కిషోర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మన విచారణ సహాయక గురువులైనటువంటి ఫాదర్ కందుల అశోక్ కుమార్ గారికి కూడా కరతాళములతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో ఇంతమంది గురువులు మన మధ్యకు విచ్చేసి వచ్చి మన కోసం, మన పుణ్యక్షేత్రం కోసం, విచారణ కోసం ప్రార్థించినటువంటి పూజ్య గురువులందరికీ కూడా గట్టిగా కరతాళములతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్స్.
ప్రత్యేక విధంగా ఈ రోజున ఈ పండుగ దివ్యబలి పూజకు ముందు భరతనాట్యం, అదేవిధంగా ఈ హారతి సాంగ్ను, కుంభహారతిని మనం అడగంగానే ప్రత్యేక విధంగా మన కోసమై ఈ కార్యక్రమానికి ప్రత్యేక విధంగా ఈ 3 పనులను మనకు చేసినటువంటి సిస్టర్ అరుణజ్యోతి గారిని, అమలి స్కూల్ బాలికలను అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. పీఠాన్ని అలంకరించినటువంటి ప్రత్యేక విధంగా మా స్వగ్రామం నుండి ఉన్నటువంటి సిస్టర్లు, మా అక్కయ్యలు, సిస్టర్ లుర్దు, సిస్టర్ శ్యామలాకి, వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి సిస్టర్స్ అందరికీ కూడా, జేఎంజే సిస్టర్స్కి, సిఎస్ఐ కాంగ్రిగేషన్ సిస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ పండుగకు ఎంతగానో సహకరించేటటువంటి మన సంఘ పెద్దలు, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మనకు ఏ విషయమైనా సరే ప్రార్థనా సహాయము ద్వారా వారి యొక్క సహకారాన్ని, శ్రమను ప్రత్యేక విధంగా దేవాలయం నిమిత్తమై శ్రమించేటటువంటి మర్యాదల సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మన పెదవడ్లపూడికి బలం గ్రామాలు, విచారణ కింద ఉన్నటువంటి గ్రామాలు అన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ రోజున ఈ పండుగ నిమిత్తమై క్రాకర్స్ను దాదాపుగా 1,20,000 రూపాయలతోటి స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు శీలం శ్రీనివాసరావు, వారి కుటుంబ సభ్యులు అందరం కూడా గట్టిగా వీరికి కరతాళధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాం. ప్రత్యేక విధంగా ఈ రోజున ఈ పండుగ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ ఛానల్లో ప్రత్యేక విధంగా లైవ్ టెలికాస్ట్ చేయటం జరిగింది. అందుకు సహకరించినటువంటి కుటుంబాలు శీలం శ్రీనివాసరావు కుటుంబము, మేకల శేషగిరి కుటుంబము, ఇసుకపల్లి అశోక్ బాబు కుటుంబం, ఈ 3 కుటుంబాలకు కూడా, ఈ 3 కుటుంబాలకు కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయడానికి మనకు సహకరించినటువంటి ఫాదర్ మనోజ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ స్టేజ్ని, ఈ లైటింగ్ని ఇంత గొప్పగా మన కోసమై అడిగిన వెంటనే ఏర్పాటు చేసినటువంటి రావూరి నవీన్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ పండుగ పనుల్లో మనకు ఎంతగానో సహాయం చేసేటటువంటి, మనకు బలం ప్రత్యేక విధంగా మన విచారణలో ఉన్నటువంటి యువతి యువకులు శ్యామ్, సుధీర్, చాలా పేర్లు ఉన్నాయి, అన్నీ చెప్పాలంటే కుదరదు. కాబట్టి కష్టపడి పనిచేసి మనకు ఇన్ని అవసరాలు, అక్కరలు తీర్చినటువంటి యువతి యువకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో మనకు ఎంతో రమ్యంగా గొప్పగా పాడినటువంటి గాయక బృందానికి, ఫాదర్ కిరణ్ కుమార్ గారికి, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. గట్టిగా కరతాళధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది ఈ యొక్క పండుగ నిమిత్తమై ఆర్థికంగా మనకు సహాయాన్ని అందించారు. చాలామంది అడిగిన వెంటనే సహాయం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సహాయం చేసినటువంటి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదాము. దయామయులైన ఓ సర్వేశ్వర, ఈ బలిపీఠం మీది విందుతో నీ కుటుంబమును పోషించితేవే, అది వారి పట్ల నీ అనలేని శ్రద్ధకు గురుతు. కావున పునీత యోసేపు మహోత్సవమునాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయోము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఫీస్ట్ టు యూ. గట్టిగా చప్పట్లతో మనం పండుగ శుభాకాంక్షలు అందుకుందాం. అలానే ఈనాడు ఈ పండుగ ఎంత గొప్పగా చేసుకోవడానికి మరి కష్టపడినటువంటి మీ విచారణ ఫాదర్ శౌరిబాబుని మరియు అశోక్ ఫాదర్ గారిని ఇద్దరిని కూడా కరతాళ ధ్వనులతో వారికి దేవుని ఆశీస్సులు అందజేద్దాం. వారికి కూడా మరి దేవుని మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ పండుగ ఎంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు. అలానే ఈనాడు మనకు ఈ పూజల్లో ఎంతో మధురమైనటువంటి పాటలు ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా అందరికీ ఇంపైనటువంటి విధముగా పాడి మరి వినిపించినటువంటి వాళ్ళు మన క్వైర్ బృందం. ఆ బృందంలో ఉన్నటువంటి ఫాదర్లు, వాళ్ళు నడిపించినటువంటి ఫాదర్ కిరణ్ మరియు మన గాయకులు వీళ్ళందరూ కూడా చక్కగా పాడారు. కాబట్టి ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ వండర్ఫుల్ సింగింగ్. గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ డియర్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్. చివరిగా మరి పండుగ బాగా చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఫాతిమా మాత పండుగ చేసుకునే సందర్భంలో జోజెఫ్ గారిని కూడా మర్చిపోవాకండి. జోజెఫ్ గారు కూడా మనకు వరాలు దయచేసేటువంటి వాళ్ళు కాబట్టి మరి తల్లి గారికి మొదటి స్థానం, జోజెఫ్ గారికి రెండో స్థానం మన మనవులు ప్రభు దగ్గరకు చేర్చడానికి వారు కలిగి ఉన్నారు. కాబట్టి మనం మర్చిపోకుండా ప్రార్థించుకోవడానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ విమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణించు మేరీ మాత, శరణంటి మేరీ మాత, నీవే శరణంటి మేరీ మాత. కరుణించు మేరీ మాత, శరణంటి మేరీ మాత, నీవే శరణంటి మేరీ మాత. పరిశుద్ధ ఆత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా. పరిశుద్ధ ఆత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా. ప్రభు యేసునాథ కృపచే మా భూమికి కలిగే రక్ష. సుందరమైన మోక్షరాణి మాతా వందనం. సుందరమైన మోక్షరాణి మాతా వందనం. సుందరమైన మోక్షరాణి మాతా వందనం.
శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి. యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి, శ్రీవర కల్పకవల్లి. అమ్మా 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 బాబర విను మరియమ్మ, బాబర విను